10వ తరగతి పాస్ అయ్యారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ నుండి 2600కు పైగా గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి భారీ రిక్రూట్మెంట్ ప్రకటన అయితే వచ్చింది. ముఖ్యంగా ట్రేడ్స్మెన్ మేట్, ఫైర్మెన్, ఎంటీఎస్ వంటి పోస్టులకు 10వ తరగతి అర్హతతోనే అవకాశం అనేది ఉంది. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏ పోస్టుకు ఎంత అర్హత? జీతం ఎంత? ఎంపిక విధానం ఏమిటి? దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ రిక్రూట్మెంట్ 2026 భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఈ రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2615 ఖాళీలైతే ఉన్నాయి. అయితే ఇవి టెంటేటివ్ వేకెన్సీస్ అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంటే ఖాళీల సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇక పోస్టుల వివరాలు. ట్రేడ్స్మెన్ మేట్ మొత్తం 1799 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. పే మ్యాట్రిక్స్లో లెవెల్ 1 ఉంటుంది. ఇక రెండవది ఫైర్మ్యాన్ మొత్తం 520 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఈ పోస్టుకు పే లెవెల్ 2 వర్తిస్తుంది. ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ జేఓఏ ఈ పోస్టులకు 104 ఖాళీలైతే ఉన్నాయి. అర్హత 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అదే సమయంలో ఇంగ్లీష్ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ లేదా హిందీ టైపింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. ఈ పోస్టుకు పే లెవెల్ 2 అనేది వర్తిస్తుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ మొత్తం 142 పోస్టులు ఉన్నాయి. అర్హత 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఈ పోస్టుకు పే లెవెల్ 1 వర్తిస్తుంది. ఇక ఐదవది మెటీరియల్ అసిస్టెంట్ ఈ పోస్టుకు 50 ఖాళీలు అయితే ఉన్నాయి. అర్హతగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఈ పోస్టుకు పే లెవెల్ 5 అనేది వర్తిస్తుంది. ఇక మొత్తం ఖాళీలు ట్రేడ్స్మెన్ మేట్ 1799, ఫైర్మెన్ 520, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 104, ఎంటీఎస్ 142, మెటీరియల్ అసిస్టెంట్ 50, మొత్తం 2615 పోస్టులు అయితే ఉన్నాయి. జీతం ఎంత ఉంటుంది? 7వ వేతన సంఘం పే మ్యాట్రిక్స్ ప్రకారం పోస్టుల స్థాయిని బట్టి జీతం అనేది ఉంటుంది. ట్రేడ్స్మేట్కి లెవెల్ 1, ఫైర్మెన్కి లెవెల్ 2, జేఓఏ లెవెల్ 2, ఎంటీఎస్ లెవెల్ 1, మెటీరియల్ అసిస్టెంట్ లెవెల్ 5. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా నిబంధనల ప్రకారం అయితే వర్తిస్తాయి. ఇక ఎంపిక విధానం. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత అవసరమైన పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, టైపింగ్ టెస్టు, జేఓఏ పోస్టుకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటాయి. రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ మనం చూద్దాం. రాత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకైతే ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. 4 విభాగాల నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్గా 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 25 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 ప్రశ్నలు 25 మార్కులు అయితే ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు అయితే ఉంటాయి. ఇక తప్పు సమాధానానికి కూడా 0.25 మార్కుల నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు అయితే గుర్తించాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవసరమైన పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. 1.6 కిలోమీటర్ల రన్ 6 నిమిషాల 30 సెకండ్ల లోపు పూర్తి చేయాలి. బీమ్ ఆర్ పుషప్స్ కనీసం 6 పూర్తి పుషప్స్ చేయాలి. 9 ఫీట్ డిచ్ క్వాలిఫై చేయాలి. జిగ్జాగ్ బ్యాలెన్స్ ఇందులో కూడా క్వాలిఫై కావాలి. కాబట్టి ఫైర్మెన్ వంటి పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఇప్పటి నుంచే ఫిజికల్ ప్రిపరేషన్స్ ప్రారంభించడం మంచిది. ఇక ముఖ్యమైనటువంటి తేదీలు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేటు 24 ఆగస్టు 2026, లాస్ట్ డేటు 23 సెప్టెంబర్ 2026 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు అయితే ఉంటుంది. అడ్మిట్ కార్డు విడుదల అనేది అక్టోబర్ 2026లో ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ నవంబర్ 2026లో ఉంటుంది. ఇవి టెంటేటివ్ డేట్స్. అధికారిక వెబ్సైట్లో వచ్చే తుది ప్రకటన తప్పనిసరిగా పరిశీలించండి. ఇక ఎలా అప్లై చేయాలి? అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న అధికారిక ఏఓసీ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో, సంతకం, అవసరమైనటువంటి విద్యార్హత పత్రాలు, ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసి ముందుగా అన్ని వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఖాళీలు టెంటేటివ్ అని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే అర్హత, వయస్సు, రిజర్వేషన్, ఫీజు, డాక్యుమెంట్లు, పోస్టుల వారీగా ఇతర నిబంధనలు వంటి పూర్తి వివరాలను అఫీషియల్ డీటెయిల్ నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి. థర్డ్ పార్టీ వెబ్సైట్ లేదా యూట్యూబ్ సమాచారం ఆధారంగా మాత్రమే అప్లై చేయకుండా అధికారిక నోటిఫికేషన్ను చెక్ చేయండి. ఎవరికైనా ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కావాలంటే
ఈ కామెంట్ సెక్షన్లో హాయ్ అని మీ మొబైల్ నెంబర్ కానీ చేసినట్లయితే మీకు పర్సనల్గా మేము నోటిఫికేషన్ అనేది పంపడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే 10వ తరగతి అర్హతతోనే ట్రేడ్స్మెన్ మేటు, ఫైర్మెన్, ఎంటీఎస్ వంటి పోస్టులకు అవకాశం అనేది ఉండడంతో ఈ రిక్రూట్మెంట్ చాలా మందికి ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది. మొత్తం 2615 పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 24, 2026 నుంచి సెప్టెంబర్ 23, 2026 వరకు అయితే ఉండనున్నాయి. అయితే ఇవి టెంటేటివ్ డేట్స్ కాబట్టి అధికారిక అప్డేట్ను గమనించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్, డిఫెన్స్ జాబ్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన ఉద్యోగ సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన సక్సెస్కి జాబ్ ఇన్ఫో ఛానల్ని చూడండి. జై హింద్. థ్యాంక్ యూ.